ప్రభాస్ సినీ కెరీర్ ఆరంభమయ్యి సరిగ్గా నేటికి 23 సంవత్సరాలు. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ 2002 నవంబర్ 11 రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్కి ముందు ఎవరూ అనుకోలేదు ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతాడని. రెబల్ స్టార్ కృష్ణరాజు గారు తన నటవారసుడిగా తన తమ్ముడు కొడుకైన ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజుని తన గోపీకృష్ణ బ్యానర్పై హీరోగా పరిచయం చేద్దామని సత్యానంద మాస్టర్ దగ్గరికి నటనలో శిక్షణకై పంపారు. ఆ టైంలోనే డైరెక్టర్ జైన్సీ పరాంజీ, ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ కలిసి మాస్ లుక్ ఉన్న ఒక కొత్త హీరో కోసం వెతుకుతున్నారు. అప్పుడు జైన్సీ పరాంజీ ప్రభాస్ ఫోటో చూసి ప్రభాస్ని కలిసి 5 నిమిషాల్లోనే ప్రభాస్ను ఓకే చేసేసి నిర్మాత అశోక్ కుమార్తో ఈ కుర్రాడిని వెంటనే బ్లాక్ చేసి సైన్ చేయించు, ఇతను ఫ్యూచర్లో చాలా పెద్ద స్టార్ అవుతాడని జోష్యం చెప్పాడు. అలా ప్రభాస్ యాక్టింగ్ ట్రైనింగ్ పూర్తవకుండానే సొంత బ్యానర్లో చేయాల్సిన ప్రభాస్ మొదటి సినిమా కాస్త అశోక్ కుమార్ బ్యానర్లో ఈశ్వర్గా తెరకెక్కింది. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 3 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అనిపించుకుంది. కానీ ప్రభాస్ కటౌట్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ అందరికీ బాగా నచ్చేసింది. తన 3వ సినిమా వర్షంతో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఆ తరువాత వెనుదిరి చూసుకోలేదు. జైన్సీ పరాంజీ ఊహించిన దానికన్నా కూడా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయాడు. 3 కోట్ల కలెక్షన్స్ తో ప్రారంభమైన తన సినీ ప్రయాణం అలవోకగా 1000 కోట్ల కలెక్షన్ సాధించే స్థాయికి చేరుకుంది. కేవలం 4 లక్షల రెమ్యునరేషన్ తో ప్రారంభమైన తన కెరీర్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది. 23 సంవత్సరాల్లో హీరోగా 23 సినిమాలు చేసిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా పిలువబడ్డ మొట్టమొదటి భారతీయ హీరోగా నిలిచాడు. తన ఫ్లాప్ సినిమాలతో కూడా 100 కోట్లు కొల్లగొట్టే ప్రభాస్ ని అందుకే అన్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.